Hi friends, this is Sridevi. Today I am going to deal with the company law. As you all know that the company law is a very vast subject consisting of the more than 400 to 500 sections. So many of the people are scared of the company law. Company law చదవాలంటే చాలా భయపడుతుంటారు ఎందుకంటే చాలా సెక్షన్స్ ఉంటాయని. కానీ అలా ఏమీ ఉండదు. కంపెనీ లా ఈజ్ ఆల్సో ఎ వెరీ ఈజీ సబ్జెక్ట్ like any other law subjects. So I'll try to explain you what is this company law in a very brief mode so that you can understand. So let us start with the term company. From where we got the term company? So as per the Companies Act if you see the company books or anything, company law books or various study materials, you can find that the term company is derived from the Latin word which is the company is the comprise of the two words, that is cum and second one is panis. The first one cum means, by the pronunciation you can understand cum. Cum means closer or together. So either for cum we can say that it's a together, and for the word panis in Latin it means that bread. So if you see the meaning of the companies, you can easily understand that companies means together having bread. So in other way I'll put it like this: the company means it's a group of people coming together to have the bread. In another easy way, ఇంకో రకంగా చెప్పుకోవాలంటే కొంతమంది వాళ్ళు భోజనం సంపాదించుకోవటం కోసం దగ్గరికి ఒక గ్రూప్ లాగా తయారవటాన్ని మనం కంపెనీగా అనుకోవచ్చు. సో మనకి ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అంటే ఇండియాలో మనకి చాలా వెరైటీస్ ఆఫ్ ది బిజినెస్ మనం చూస్తూ ఉంటాం. ఆ బిజినెస్ చేయటానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిని పాటిస్తూ ఉంటారు. అంటే ఏ రకంగా అంటే ఒక బిజినెస్ చేయాలి అంటే కనుక బ్రాడ్లీ మనం ఏం చెప్పచ్చు అంటే 3 రకాల బిజినెస్ యాక్టివిటీస్ మనం 3 రకాలుగా స్టార్ట్ చేయొచ్చు ఒక బిజినెస్ని. అంటే ఒకే ఒక పర్సన్ స్టార్ట్ చేసే బిజినెస్ అది ప్రొప్రైటరీ కన్సర్న్, అంటే ఒక సింగిల్ ఇండివిజువల్ స్టార్ట్ చేసే బిజినెస్ అది, దట్ ఈస్ ఇండివిజువల్. ఇకపోతే 2-3 ఇండివిజువల్స్ కలిసి కొంతమంది కలిసి స్టార్ట్ చేసేదాన్ని పార్ట్నర్షిప్ ఫర్మ్ అని కూడా అంటాం. అలానే కొంతమంది కలిసి స్టార్ట్ చేసేదాన్ని ఇంకొక దాన్ని కంపెనీ అని కూడా అంటాం. అయితే ఇందులో ఇండివిజువల్ అనేటప్పటికీ ఒక ఇండివిజువల్ ఆయనే చేసే పని, అంటే ఆయనకి ఆయన పని మొత్తం చేసుకోగలను, ఆయన కింద కొంతమందిని ఎంప్లాయీస్ని పెట్టుకొని స్టాఫ్ని పెట్టుకొని ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ నేను రన్ చేయగలను, నా దగ్గర ఉన్న ఫండ్స్ సరిపోతాయి అనుకునే అతను చేసే పని, దాన్ని సోల్ ప్రొప్రైటరీ కన్సర్న్ కింద కన్సిడర్ చేస్తాం. దాన్ని ఇండివిజువల్ చేసే పని సోల్ ప్రొప్రైటరీషిప్ అని కూడా అంటాం. దీనికి సపరేట్ అంటూ మనకి ఒక చట్టం కానీ యాక్ట్ కానీ ఏమీ లేదు. సోల్ ప్రొప్రైటరీ బిజినెస్ ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనే దానికి ఒక సింగిల్ పర్సన్ ఆయన తన బిజినెస్ చేసుకుంటూ ఓన్లీ ద మినిమం రిక్వైర్మెంట్స్ విచ్ హీ హ్యాస్ టు కంప్లై ఇస్ దట్ ద ట్యాక్స్ ప్రొవిజన్స్, ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ది shops under the Shops and Establishment Act, and if there are more than prescribed number of the employees are available, then he has to go for the labor commission for the registration of his firm, concern, proprietary concern. Apart from this, very minimum చాలా తక్కువైన యాక్ట్ రూల్స్ ప్రకారం ఆయన ఇండివిజువల్ బిజినెస్ని క్యారీ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సోల్ ప్రొప్రైటరీ కన్సర్న్. అలా కాకుండా ఒకే మనిషిలో అన్ని స్కిల్స్ ఉండటం అన్నది ఇట్స్ వెరీ రేర్ ఆఫ్ ది కాంబినేషన్. ఒకే మనిషికి అన్ని స్కిల్స్ ఉండటం అనేది. అలాంటప్పుడు ఒక మనిషిలో ఒక స్పెసిఫికేషన్ ఉండి ఒక టైప్ ఆఫ్ స్కిల్ ఉండి ఇంకో మనిషిలో ఇంకో స్కిల్ ఉంటే కనుక వాళ్ళిద్దరూ కలిసి చేసే బిజినెస్, వాళ్ళిద్దరూ దే విల్ కమ్ క్లోజర్ అండ్ దే విల్ ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్లో ఏమనంటే నువ్వు నేను ఇద్దరం కలిసి ఈ బిజినెస్ పలానా బిజినెస్ చేసుకుందాము, దీంట్లో వచ్చే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఇద్దరము పెట్టుకుందాము, లాసెస్ కూడా ఇద్దరము షేర్ చేసుకుందాము, ప్రాఫిట్ని ఇద్దరము షేర్ చేసుకుందాము అని చేసుకుంటూ వెళ్ళే బిజినెస్ని పార్ట్నర్షిప్ బిజినెస్ అంటాం. దీనికోసం మనకి ఒక స్పెసిఫైడ్ యాక్ట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్. సో ద పీపుల్ who have having the like-minded mentality wants to do the like business, they can come closer and can form into a firm and can constitute a firm and go for the business by naming it as any firm. The firm is nothing but it's a union of people
The collective name it is given for the partners, it is only the firm. There is no separate identity for the firm as such. ఇప్పుడు ఈ ఫామ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ యాక్టివిటీ కనుక తీసుకుంటే, సపోజ్ ఇఫ్ వీ గో ఫర్ ఎనీ మార్కెట్ బిజినెస్ లైక్ ఎనీ insurance business, we can say if in any insurance business we can find some agents and some officers. So what the agent will do, the agent is the person who is having a skill in procuring the people to get the insurance done, and the person who is sitting in the office is good in doing with the office work. If these two people have come closure and constituted a firm to earn their profits and do the business of the insurance. So one will procure the people and the second one will do the office work or liaison with the other details of the insurance. Otherwise, in a very simple business, in a simple way, I can put another example is that in a kirana shop, it's a very small thing. So in kirana, one has to take care of the shop. You know that? And the second person is required to get the material. So if for a kirana you need to have a material and that material has to be sold to the people. So one person is good in getting the good quality of the material from the wholesale market and the second person is good in getting the people. In such case, what happens if these two people come closure and constitute a firm, then what happens? If you take the example of the simple kirana, one is good in getting the quality of the goods from the market. అంటే ఒకరికి మంచి మంచి ధాన్యాలు, పప్పులు, ఏంటి మంచి వెరైటీ ఆఫ్ ఏవైతే బెస్ట్ క్వాలిటీ ఉంటాయో అవి హోల్సేల్ మార్కెట్ నుంచి తీసుకొచ్చేంత క్యాపబిలిటీ ఒకరికి ఉంటుంది. ఇంకొక ఇక్కడ షాప్ ఇంకొక ఆయనకి ఏముందంటే బిజినెస్ జనాల్ని అట్రాక్ట్ చేసే పద్ధతి ఆయన దగ్గర ఉంది. సో వీరిద్దరూ క్లోజ్గా వచ్చి ఒక ఫామ్ని కనుక కాన్స్టిట్యూట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి ఇతను వెళ్ళి వస్తువులు పట్టుకొస్తాడు, ఏ అనే పర్సన్ వెళ్ళి వస్తువులు పట్టుకొస్తాడు, బి అనే ఆయన షాప్లో కూర్చొని మేనేజ్ చేసుకుంటాడు. ఈ రెండింటి వల్ల వీళ్ళకి ఇప్పుడు ఏకి కూడా ఒక ఎర్నింగ్ వస్తుంది, ఒక సంపాదన వస్తుంది, బికి కూడా ఒక సంపాదన వస్తుంది. దీనివల్ల వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ని వాళ్ళు షేర్ చేసుకొని దే విల్ క్యారీ ద బిజినెస్. అదే పార్ట్నర్షిప్ ఫామ్. ఇక్కడ పార్ట్నర్షిప్ ఫామ్కి వచ్చేటికి ఇంకొక మెయిన్ థింగ్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఫామ్ అనేది మనమైతే పేరు పెట్టామో ఈ ఫర్మ్ ఈ ఏ అండ్ బి అనేది సపరేట్ కాదు. ఒక ఫర్మ్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్లో కనుక ఎంటర్ అయితే ఆ ఫర్మ్కి మనకేం లీగల్ శాంక్టిటీ అన్నది రాదు. ఈ ఫర్మ్ని ఈ ఏ అండ్ బిని ఇద్దరిని కూడా కలిపి ఒకే దాని కింద చూస్తారు. ద ఫర్మ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ అండ్ బి. దర్ ఈస్ నో సపరేట్ డిస్టింక్షన్ బిట్వీన్ ఎ ఫర్మ్ అండ్ ద పార్ట్నర్స్. ఇది ద మెయిన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ డిస్టింక్షన్ బిట్వీన్ ద కంపెనీ అండ్ ద పార్ట్నర్షిప్. కాబట్టి దర్ ఈస్ నో లీగల్, మనకి అసలు లీగల్గా ఇది ఒక పర్సన్ మనకి పర్సన్స్ని ఇప్పుడు మీకు లీగల్ పర్సన్స్ అని చెప్పాలనుకుంటే ఇక్కడ మీకు ఇంకో విషయం తెలియజెప్పాలి. ఏంటి అంటే పర్సన్స్ అన్నది రెండు రకాలుగా చెప్తాం మనం. ఒకటి న్యాచురల్ పర్సన్స్ లైక్ ఆల్ వి పీపుల్ హూ హ్యావ్ టేకెన్ ద న్యాచురల్ బర్త్, న్యాచురల్ పర్సన్స్. అండ్ ద సెకండ్ వెరైటీ ఆఫ్ ద పర్సన్స్ ఆర్ ది లీగల్ పర్సన్స్. లీగల్ పర్సన్స్ అంటాం. అంటే లీగల్ పర్సన్స్ అంటే ఏంటి అంటే ఈ వీళ్ళు జీవించి ఉన్నారు. ఎవరి దృష్టిలో అంటే లా దృష్టిలో వీళ్ళు జీవించి ఉన్నారు. మనందరి దృష్టిలో మనలాగా ఒక బాడీ ఉండి దానికి ఒక యాక్టివిటీ ఉండి ఫిజికల్ గ్రోత్ ఉండి అలా ఏమీ ఉండదు. అలా ఉంటే కనుక వాళ్ళు మనలానే న్యాచురల్ పర్సన్స్ కింద వస్తారు. కానీ ఒక చట్టం దృష్టిలో వీళ్ళు బ్రతికున్న వాళ్ళ కింద లెక్క. సో ఈ ఒక ఫర్మ్ అంటూ కాన్స్టిట్యూట్ అయితే దానికి ఏమీ లీగల్ ఎంటిటీ అనేది రాదు. ఈ పార్ట్నర్షిప్ ఫామ్లో కనుక ఎంటిటీ అయితే అదే కంపెనీకి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుంది, ఇది ఎలా మారుతుందని చూద్దాం. ఇప్పుడు కంపెనీకి వచ్చేటప్పటికి కంపెనీ కాన్స్టిట్యూషన్ అన్నది ఇందులో కూడా మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసి ఇద్దరు ఉంటారు. కంపెనీలో కూడా ఇప్పుడు పార్ట్నర్షిప్లో నేను ఇద్దరిని చెప్పాను, కంపెనీలో కూడా మినిమం రిక్వైర్మెంట్ ఇద్దరు ఉంటారు. సో కంపెనీలో మళ్ళీ సబ్ డివిజన్స్ వస్తాయి, అది వేరు. ఫస్ట్ నేను మినిమం రిక్వైర్మెంట్ అసలు కంపెనీ ఎలా ఉంటుందని చెప్తున్నాను. కంపెనీ అనేది ఇద్దరు మనుషులతో ఉంటారు ఫస్ట్. So two people, they form together, they come together for formation of a company. That type of company is called as a private limited company. ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వచ్చేటప్పటికి ఇద్దరు మనుషులు కాన్స్టిట్యూట్ చేస్తారు. ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దీనికి మనకి కంపెనీ ఫార్మేషన్కి మనకి సపరేట్ యాక్ట్ ఇండియాలో ఉన్నది ఏంటి అంటే ది కంపెనీస్ యాక్ట్. ఇంతకుముందు ఉన్న యాక్ట్ అనేది 1956. సో రీసెంట్గా ఇన్ 2013
మనకి ఇండియాలో కంపెనీకి సంబంధించి మనకి సపరేట్ యాక్ట్లు ఉన్నాయి. దట్ ఈస్ వన్ ఈస్ ద కంపెనీస్ యాక్ట్ 1956, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఓల్డ్ యాక్ట్, అండ్ ద న్యూ కంపెనీస్ యాక్ట్ 2013 విచ్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ 2014. ఇందులో అన్ని సెక్షన్స్ కూడా రాలేదు ఎఫెక్టివ్గా, కొన్ని సెక్షన్స్ మాత్రమే వచ్చాయి. సో దాట్ డీటెయిల్ విల్ గో లేటర్. ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎ కంపెనీ. అయితే ఇక్కడ కంపెనీ అనేటప్పటికి ఏమవుతుందంటే, ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఇద్దరు మనుషులు మినిమం రిక్వైర్మెంట్ ఉంటారు. ఈ ఇద్దరు మనుషులు కలిసి వాళ్ళు ఒక బిజినెస్ యాక్టివిటీ చేయడానికి ఫామ్ చేసుకొని ఈ కంపెనీస్ యాక్ట్ కింద వాళ్ళైతే ఏవైతే ప్రిస్క్రైబ్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ అవన్నీ కూడా కంక్లూడ్ చేసి ఏర్పాటు చేసేదాన్నే కంపెనీ అని అంటారు. ఒక్కసారి ద కంపెనీ కనుక ఎంటిటీ కనుక ఫార్మేషన్ కంప్లీట్ అయిపోయి రిజిస్టర్ ఆఫ్ ద కంపెనీ కాన్స్టిట్యూషన్ సర్టిఫికేట్ కనుక ఇస్తే దిస్ కంపెనీ ఈజ్ ఏ పర్సన్ ఇన్ ద ఐ ఆఫ్ లా. ఇందాక మీకేం చెప్పాను, ఇక్కడ ఫర్మ్ కనుక కాన్స్టిట్యూట్ అయితే దిస్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ లీగల్ ఎంటిటీ, ఇట్ నెవర్ బీన్ సీన్ యాజ్ అ సపరేట్ ఫ్రమ్ ఇట్స్ పార్ట్నర్స్ అని ఇందాక మీకు ఇక్కడ చెప్పాను. అలా కాకుండా ఇక్కడ కంపెనీకి వచ్చేటప్పటికి ఒకసారి కంపెనీ అంటూ కనుక ఫామ్ అయిందంటే ఈ కంపెనీని ఫామ్ చేసిన ఈ ఏ అండ్ బి అనే ఇద్దరిని మర్చిపోయి వీళ్ళిద్దరు ఇంకా బతికి ఉండకపోయినా ఈ ఏ అండ్ బి ప్లేస్లోకి సిడి వచ్చినా ఇంకెవరు వచ్చినా కూడా ఈ కంపెనీ ఇలానే ఉంటుంది. దీని ఎగ్జిస్టెన్స్ని ఎవరూ మార్చలేదు. దాన్నే ద కంపెనీ హ్యాస్ ది లీగల్ పర్సనాలిటీ అంటారు. ఇది మెంబర్స్ నుంచి డిస్టింక్ట్గా చూస్తారనమాట. అందుకనే మనకి కంపెనీస్ యాక్ట్లో కంపెనీకి సపరేట్గా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారు, ఫీచర్స్ ఇచ్చారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఫీచర్స్ ఆఫ్ ద కంపెనీ. మెయిన్ ఫీచర్స్ అంటే నేను మీకు నక్షల్లో ఇప్పుడు చెప్తాను. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద కంపెనీ? ఇఫ్ యూ సీ ద ఫీచర్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ లైక్ దిస్. The first feature we can say, the foremost feature that a company gets is on its incorporation is the legal personality. అంటే ఏంటి? ఇందాక మీరు చెప్పినట్టు ఒక కంపెనీ కనుక ఫార్మేషన్ అంటూ జరిగితే దాని మెంబర్స్ నుంచి సపరేట్గా కన్సిడర్ చేస్తారు. ఆ మెంబర్స్కి దీనికి అసలు సంబంధం ఉండదు. ఈ మెంబర్స్ అనే వాళ్ళని ఇంకా మీకు కొంచెం నార్మల్ టర్మినాలజీ చెప్పాలంటే మెంబర్స్ అనే వాళ్ళంటే నథింగ్ బట్ ద షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్కి కంపెనీకి డిస్టింక్షన్ ఉంటుంది. షేర్ హోల్డర్స్ వేరు, కంపెనీ వేరు. కంపెనీ విల్ బి యాక్టెడ్ త్రూ ఇట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అదంతా కూడా డీటెయిల్గా వస్తుంది. కానీ ఫస్ట్ యూ అండర్స్టాండ్ దట్ దర్ ఇస్ నో కంపెనీ ఈజ్ డిఫరెంట్ అండ్ ఇట్స్ మెంబర్స్ ఆర్ డిఫరెంట్. దీన్ని మనకు ఒక కేసులా, ద ఇంపార్టెంట్ కేసులా ఎవరు అడిగినా సరే ద కార్పొరేట్ పర్సనాలిటీ గురించి మనకు వచ్చే కేసులా ఏంటంటే సాల్మండ్ వర్సెస్ సాల్మండ్. సాల్మండ్ అనే ఆయనకు ముందు ఒక సపరేట్ బిజినెస్ ఉండేది. కొన్ని సంవత్సరాలు ఆయన బిజినెస్ చేసిన తర్వాత లెదర్ మర్చెంట్ యాక్చువల్గా ఈయన ఒక బిజినెస్ చేసేవాళ్ళు. కొన్ని సంవత్సరాలు ఆయన బిజినెస్ చేసిన తర్వాత ఆయన ఒక కంపెనీని ఫామ్ చేశారు. ఆ కంపెనీని ఫామ్ చేసినప్పుడు ఏం చేశారంటే ఆయన ఇండివిజువల్ బిజినెస్ ఏది ఉందో అది ఆ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఆయన ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో కొన్ని షేర్స్ కొనుక్కున్నాడు. ఈయన కొన్ని షేర్స్ కొనుక్కున్న తర్వాత కొంత అమౌంట్ ఇంకా ఆయనకి కంపెనీ నుంచి వచ్చేది ఉంది. దాంట్లో ఈ కంపెనీలో ఎవరెవరి మెంబర్స్ అంటే సాల్మండ్ వైఫ్ అండ్ హిస్ సన్ అండ్ 4 sons అండ్ 1 daughter. అంటే ఈమెకు ఒక షేరు, 4 sonsకి 4 shares, డాటర్కి ఒక షేరు అండ్ సాల్మండ్కి మిగిలిన షేర్స్ ఉండేవి. ఇలా వీళ్ళు ఈ కంపెనీని ఫామ్ చేశారు. అలానే ఈ కంపెనీ దీనికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ కంపెనీ సాల్మండ్కి కొంత అమౌంట్ బాకీ ఉండింది. సమ్ 10,000 rupees ఏదో బాకీ ఉండింది. తర్వాత కొన్ని రోజులు కంపెనీ బాగానే నడిచిన తర్వాత ఏమైంది, ఈ కంపెనీ నడిచే టైంలో ఈ సాల్మండ్ ఇచ్చిన అప్పే కాకుండా కంపెనీకి సమ్ XYZ కూడా కొంత అప్పులు ఇచ్చారు. సమ్ అనదర్ 20,000 rupees అప్పు ఇచ్చిన తర్వాత ఏమైంది, ఈ కంపెనీ లిక్విడేషన్కి వెళ్ళిపోయింది. అంటే ఆ కంపెనీ అప్పులు తీర్చే పొజిషన్లోంచి వెళ్ళిపోయి లాసెస్లోకి వచ్చి కంపెనీ అప్పులు తీర్చలేకుండా అయింది. సో ఈ 20,000 ఏదైతే ఉన్నాయో XYZ ఇచ్చిన డబ్బులు వాటిని అన్సెక్యూర్డ్ లోన్స్ అంటారు. ఇది సెక్యూర్డ్ లోన్ అయింది. అయితే సాల్మండ్ దగ్గర అసెట్స్, ఈ కంపెనీకి ఉండే అసెట్స్ని అమ్మి ఈ 10,000 రూపాయలు పే చేయమని సాల్మండ్ కోర్టులో కేసేస్తే ఈ XYZ వాళ్ళు కూడా వెళ్ళి లేదు అది సాల్మండ్ కంపెనీయే కాబట్టి ఆయనకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మా డబ్బులు ముందు పే చేయాలి అంటే కోర్టు ఏం చెప్పిందంటే కాదు, సాల్మండ్ కంపెనీ ఫామ్ చేసినా సరే వన్స్ ద సాల్మండ్ కంపెనీ ఫామ్ అయిన తర్వాత కంపెనీ సపరేట్ ఫ్రమ్ ది సాల్మండ్, మనం రెండింటిని కలిపి చూసుకోవటానికి లేదు. కాబట్టి కంపెనీ నుంచి 10,000 రూపాయలు ఫస్ట్ సాల్మండ్కి ఇవ్వాలి. ఎందుకంటే హీఈస్ బీయింగ్ వన్ మోర్ థింగ్ యాడెడ్ అ పాయింట్ వాట్ హీ హ్యాస్ వాస్
he is a secured creditor and all these XYZ are called as the unsecured creditors. కాబట్టి వీళ్ళకన్నా ముందు డబ్బులు సాల్మెంట్గా ఇవ్వాలని చెప్పారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే వన్స్ ద కంపెనీ ఈస్ ఫార్మ్డ్ దర్ ఈస్ ద కంపెనీని పర్సన్స్ని డిఫరెంట్ అవుతారు. అండ్ ద సెకండ్ ఈస్ దట్ లయబిలిటీ. ఇప్పుడు ఇక్కడ మీకు పార్ట్నర్షిప్తో మళ్ళీ ఇక్కడ రిలేషన్ వస్తుంది చూడండి. లిమిటెడ్ లయబిలిటీ అంటాం దీని లిమిటెడ్ లయబిలిటీ అంటే ఏమవుతుందంటే పార్ట్నర్షిప్ ఫామ్కి వచ్చేటప్పటికి నీకు ఇందాకే చెప్పాను, ఫామ్కి పార్ట్నర్స్కి దర్ ఈజ్ నో డిస్టింక్షన్. దీస్ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ టుగెదర్, ఇద్దరు ఒకళ్ళే అనుకుంటారు. అందుకని ఒకవేళ ఫామ్ కనుక వాళ్ళ దగ్గర నుంచి ఒక 20,000 అప్పు తీసుకొని వాళ్ళు కనుక దాన్ని రీపే చేయలేకపోతే ఈ పార్ట్నర్స్ పర్సనల్ ప్రాపర్టీ కూడా లైబుల్ అవుతుంది 20,000 కట్టడానికి. కానీ కంపెనీ ఫార్మేషన్ జరిగిన తర్వాత దాని మెంబర్స్, కంపెనీకి కొన్ని ఆస్తులు ఉంటాయి, కొన్ని వచ్చే డబ్బులు ఉంటాయి. సపోజ్ ఇదే ఒక కిరాణా షాప్ అనుకోండి, కొన్ని డబ్బులు మనకి అప్పులో ఇస్తారు, ఖాతాదారులు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక 20,000 వచ్చేది ఉంటే కంపెనీ ఒక 40,000 అప్పులు ఉంటే కనుక ఈ 20,000 వసూలు చేసి 40,000కి ఇవ్వాలి. ఈ మెంబర్స్కి ఈ A&B ఏవైతే కంపెనీని పెట్టారో వీళ్ళకు ₹1,00,000 ఆస్తి ఉన్నా సరే ఈ ఆస్తి దీనికి కట్టడానికి అవసరం లేదు. కానీ పార్ట్నర్షిప్లో అలా కాకుండా ఈ పార్ట్నర్స్కి ఎంతైతే ఆస్తి ఉందో ఆస్తి కూడా అప్పులు తీర్చడానికి ఉపయోగించాలి. ఇది మెయిన్ డిస్టింక్షన్. దీంట్లో పార్ట్నర్స్ యొక్క లయబిలిటీని లిమిటెడ్ అంటాం, ఐ మీన్ మెంబర్స్ యొక్క లయబిలిటీ లిమిటెడ్ అంటాం. దానివల్ల ఏంటంటే ఇందులో చాలా సేఫ్గా ఉంటుంది బిజినెస్ కన్సర్న్. అందుకనే మనకి చాలా చోట్ల కూడా మనకి ఇండియాలో మేజర్గా బిజినెస్ నడిచేది కంపెనీస్లో నడవడానికి కారణం ఏంటి అంటే ఇది వన్ ఆఫ్ ది రీజన్. బీయింగ్ ఏ డైరెక్టర్ ఆర్ ది ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ వాళ్ళ ఎర్నింగ్స్ వాళ్ళకున్నా కూడా కంపెనీ అప్పులతో వీళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళ అప్పుల్ని తీర్చాల్సిన బాధ్యత కంపెనీదే కానీ కంపెనీకి ఉన్న అసెట్స్వి తప్పితే కంపెనీ ఉన్న డైరెక్టర్స్ కానీ ప్రమోటర్స్ కానీ ఆస్తులు దీనికి లైబుల్ కావు. దట్ ఈస్ ద వన్ వాస్ ద మేజర్ డిస్టింక్షన్. అండ్ పర్పెక్చువల్ సక్సెషన్, ఇందాక మీకు చెప్పాను కదా, కంపెనీ కనుక ఫామ్ అయితే A&B అన్న మెంబర్స్ కంపెనీని కనుక పెడితే ఈ A&B బ్రతికి లేకపోయినా దిస్ కంపెనీ విల్ గో ఆన్. ఇట్స్ ఎ గోయింగ్ కన్సర్న్. ఇది వెళ్తూనే ఉంటుంది, దీంట్లో తేడా ఏమీ ఉండదు అన్లెస్ ఇట్ ఈస్ వైండ్ అప్ యాజ్ పర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది అగైన్ ద కంపెనీస్ యాక్ట్. ఏ కంపెనీ యాక్ట్ కింద అయితే ఇది ఫామ్ అయిందో ఆ కంపెనీ యాక్ట్ కిందనే ఇది ఎండ్ అవ్వాలి. స్టార్టింగ్ అక్కడే, ఎండింగ్ అక్కడే. ఇవి రెండు జరిగేంత వరకు కూడా ఈ కంపెనీ విల్ గో ఆన్. పర్పెక్చువల్ సక్సెషన్. అదే ఫామ్ అనుకోండి, పార్ట్నర్స్ చనిపోతే ఈ A&B అన్న వాళ్ళు చనిపోతే ఈ ఫామ్ 0 అయిపోతుంది. సపోజ్ A&B ఇద్దరే ఫామ్ చేశారు, ఏ చనిపోయాడు, ఆటోమేటిక్ వైండ్ అప్ అయిపోతుంది ఫామ్ అన్నది. ఇంకా ఫామ్ ఎగ్జిస్టెన్స్లో ఉండదు. ఎందుకంటే మినిమం రిక్వైర్మెంట్ 2 అన్నాం, ఇందులో కూడా మినిమం రిక్వైర్మెంట్ 2 అన్నాం. సపోజ్ A&B ఉన్నారు, ఏ చనిపోయాడు, B ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు బ్రతికి, అయినా సరే కంపెనీ విల్ గో ఆన్. సో దానికేమి డిస్టింక్షన్ ఉండదు. దట్ ఈస్ అనదర్ ఫీచర్. అండ్ దెన్ సపరేట్ ప్రాపర్టీ. ఇందాకే చెప్పాను కంపెనీకి అప్పులు ఉంటే గనక వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీని చూసుకోవచ్చు అని ఇందాకే చెప్పాను. సో కంపెనీ పేరు మీద సపరేట్గా అసెట్స్ కొనొచ్చు. ఆ అసెట్స్ కంపెనీ అసెట్స్ కిందనే ట్రీట్ చేయబడతాయి. ఈ షేర్ హోల్డర్స్ ఈ అసెట్స్ మావి అనడానికి ఉండదు. ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ సపరేట్ ఫ్రమ్ ద షేర్ హోల్డర్స్. కాకపోతే పార్ట్నర్షిప్ ఫామ్లో ఇలా ఉండటానికి లేదు. దట్ ఈస్ సపరేట్ అసెట్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ కామన్ సీల్. ప్రతి కంపెనీకి ఉండాల్సిన మెయిన్ ఇంకొకటి ఏంటంటే కామన్ సీల్. ఈ కామన్ సీల్ అన్నది ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది సిగ్నేచర్ ఆఫ్ ద కంపెనీ. ఏదైనా ఒక డాక్యుమెంట్ కంపెనీస్ యాక్ట్లో కొన్ని రకాల డాక్యుమెంట్ని ఐడెంటిఫై చేశారు. అది నేను మీకు కామన్ సీల్ ప్రొవిజన్స్ గురించి చెప్పినప్పుడు చెప్తాను. ఆ డాక్యుమెంట్స్ని కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కామన్ సీల్లో చేయాలి. కామన్ సీల్ అంటే ఒక రౌండ్ సీల్ ఉంటుంది, దీంట్లో కామన్ సీల్ అని రాస్తారు, దాని చుట్టూ కంపెనీ పేరుండి దాని ప్లేస్ ఎక్కడ అన్నది ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ది కామన్ సీల్ ఆఫ్ ద కంపెనీ. ఈ కామన్ సీల్ కింద కనుక ఏదైనా డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ది, ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ట్రీటెడ్ యాజ్ ది ఇట్స్ ఎ వ్యాలిడ్ డాక్యుమెంట్. దానికి ఇంకా తిరిగి ఉండదు. దాని తర్వాత కంపెనీ ఎవరి మీద కేసు వేయాలనుకోండి, ఎవరైనా వాళ్ళని చీట్ చేశారు, వాళ్ళ మీద కేసు వేయాలనుకుంటే కనుక కంపెనీ ఆన్ ఇట్స్ ఓన్ నేమ్, కంపెనీ ఇప్పుడు సపోజ్ K&K కంపెనీ, ఈ కంపెనీ అండ్ ఇట్స్ ఓన్ కేస్ ఫైల్ చేసేయచ్చు. దీన్ని మళ్ళీ ఇంకెవరు చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ది కంపెనీ, దట్ ఇట్ క్యాన్ సూ, అట్ క్యాన్ బి సూడ్. దీంట్లో మళ్ళీ డైరెక్టర్ ఉన్నాడా, లేకపోతే అదర్ సిగ్నేటరీ ఉన్నారా, రోజు డే టు డే యాక్టివిటీస్ చేసే అఫీషియల్స్ ఉన్నారా, ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇఫ్ X వాంట్స్ టు ఫైల్ ఎ కేస్ అగైన్స్ ద కంపెనీ, హీ కెన్ స్ట్రైట్ అవే మేక్ ద X అగైన్స్ ది K&K
కంపెనీ. దీనికి మళ్ళీ మనం ఎవరున్నారు ఏంటి చూడాల్సిన అవసరం లేదు. వీళ్ళ రిజిస్టర్డ్ ఆఫీస్కి కనుక మనం పంపిస్తే దిస్ ఇస్ సఫిషియంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది క్యాన్ బి సూ అండ్ క్యాన్ బి సూడ్. ఇంకొకటి, ఈ కంపెనీలో ఈ మెంబర్స్ అంటూ మనం ఉన్నారనుకున్నాం కదండి, నాకు ఏ అండ్ బి కలిసి కంపెనీని ఫామ్ చేశారు కదా. ఈ ఫామ్ చేసినప్పుడు వీళ్ళు పెట్టిన ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో వాటికి షేర్స్ అనేవి ఇవ్వబడతాయి. అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి షేర్స్ ఇస్తారు. ఈ షేర్స్ అనేది అసలు ఈ ఏ అండ్ బి పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే, అసలు ఈ కంపెనీ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఏ దగ్గర సఫిషియెంట్ డబ్బులే అనుకోండి, ఆయన ఒక కంపెనీ పెట్టాలనుకున్నాడు, ఆయనకు 10,000 కావాలి, ఆయన దగ్గర ఒక 5,000 ఉన్నాయి. అప్పుడు బి దగ్గర ఉన్న 5,000 కూడా జడ్జ్ చేసుకొని ఏ అండ్ బి కలిసి ఒక కంపెనీ పెట్టారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి సపోజ్ 10 షేర్స్ ఇచ్చారు. ఇస్తే ఈ షేర్స్ ని కంపెనీతో సంబంధం లేకుండా తనకున్న 10 షేర్స్ ని సి కమ్మచ్చు, డి కమ్మచ్చు, ఈ కమ్మచ్చు. అలానే బి కూడా ఎవరికైనా అమ్మచ్చు, XYZ ఎవరికైనా అమ్మచ్చు. సో దీన్ని ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ ది షేర్స్ అంటాం. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి షేర్స్ ట్రాన్స్ఫర్ అవటం. దీనికి కూడా ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మెంబర్స్ ఎవరికైనా చేయొచ్చు. దీనికి కంపెనీతో సంబంధం ఉండదు. ఇప్పుడు అదే పార్ట్నర్షిప్ ఫామ్ అనుకోండి, ఆ పార్ట్నర్కి ఉన్న రైట్ని, లయబిలిటీని ఆ ఫామ్లో చేయాలి అంటే మిగిలిన పార్ట్నర్స్ యొక్క కన్సెంట్ కావాలి. ఇప్పుడు సపోజ్ ABC పార్ట్నర్స్ ఉంటే తన లయబిలిటీని తను కనుక పార్ట్నర్షిప్ ఫామ్ నుంచి విత్డ్రా అవుదాం అనుకుంటే BC కూడా కన్సెంట్ ఇవ్వాలి. కానీ అదే ABC ఒక కంపెనీ కనుక ఫామ్ చేస్తే ఈయనకున్న 10 షేర్లని ఈకి ట్రాన్స్ఫర్ చేయడానికి BC కన్సెంట్ కానీ కంపెనీ కన్సెంట్ కానీ అవసరం లేదు. సో వీ కెన్ సే దట్ ద ఫ్రీ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ ది షేర్స్ అన్నది కంపెనీలో జరుగుతుంది. ఈరోజు నేను అనుకున్నాను ఈ కంపెనీ ఫామ్ చేస్తే నాకు 10 రూపాయలు లాభం వస్తుంది అనుకున్నాను, నాకు రావట్లేదు, నేను అమ్ముకుంటున్నాను. సో ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ ఎట్ లిబర్టీ టు గో హెడ్. నేను ఎవరి పర్మిషన్స్ తీసుకోవడానికి లేదు. సో దీస్ ఆర్ ది కన్సిడర్డ్ యాజ్ ది మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద కంపెనీ.